హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మే 23 మరియు 24 కరెంట్ అఫైర్స్ గురించి చూసుకుందాం. చాలా మంచి క్వెషన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వెషన్ 2026 నేషనల్ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల 100 మీటర్లను 10.09 సెకన్లతో జాతీయ రికార్డ్ సృష్టించిన క్రీడాకారుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ గుర్విందర్ సింగ్ అండి. ఈ పోటీలు రాంచీ నగరంలో జరిగాయండి. ఇతర జాతీయ రికార్డుల విషయానికొస్తే పురుషుల 400 మీటర్ల విభాగంలో విశాల్ టీకే 44.98 సెకన్ల సమయాన్ని నమోదు చేశారండి. అలాగే పురుషుల డెకాథ్లాన్ విభాగంలో తేజస్విన్ శంకర్ 8057 పాయింట్లు సాధించారండి. ఓకేనా? సో, మన క్వెషన్ ఏంటంటే 2026 ఏవి నేషనల్ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల 100 మీటర్ల విభాగంలో ఎంతండి టైం? 10.09 సెకన్లతో జాతీయ రికార్డును సృష్టించిన క్రీడాకారుడు ఎవరు అంటే గుర్విందర్ సింగ్ అండి. అయితే ఈ ఈవెంట్స్ ఎక్కడ జరిగాయంటే రాంచీలో జరిగాయండి. అలాగే ఇతర జాతీయ రికార్డుల విషయానికొస్తే పురుషుల 400 మీటర్ల విభాగంలో విశాల్ టీకే 44.98 సెకన్లు సమయాన్ని నమోదు చేశాడండి. అలాగే పురుషుల డెకాథ్లాన్ విభాగంలో తేజస్విన్ శంకర్ 8057 పాయింట్స్ సాధించాడండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ 2025 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న భారత సైన్య అధికారి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి మేజర్ అభిలాష బరాక్ అండి. మేజర్ అభిలాష బరాక్ భారత సైన్యంలో తొలి మహిళా కాంబాట్ హెలికాప్టర్ పైలట్‌గా గుర్తింపు పొందారండి. ఈ గౌరవాన్ని అందుకున్న మూడవ భారతీయ శాంతి పరిరక్షకురాలిగా ఆమె నిలిచారండి. ఇంతకుముందు మేజర్ సుమన్ గవాని 2019లో మరియు మేజర్ రాధికా సేన్ 2024లో ఈ గౌరవాన్ని అందుకున్నారండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే 2025 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న భారత సైన్య అధికారి ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మేజర్ అభిలాష బరాక్ అండి. అయితే మేజర్ అభిలాష బరాక్ భారత సైన్యంలో తొలి మహిళా కాంబాట్ హెలికాప్టర్ పైలట్‌గా గుర్తింపు పొందారండి. అయితే ఈ గౌరవాన్ని అందుకున్న మూడవ భారతీయ శాంతి పరిరక్షకురాలుగా ఆమె నిలిచారండి. ఇంతకుముందు ఎవరు అందుకున్నారంటే మేజర్ సుమన్ గవాని 2019లో మరియు మేజర్ రాధికా సేన్ 2024లో ఈ గౌరవాన్ని అందుకున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. కజిరంగా కర్బీ ఆంగ్లాంగ్ ప్రాంతంలో ధోల్ అంటే అడవి కుక్క తిరిగి కనిపించడం ఏ రాష్ట్రంలో ప్రధాన సంరక్షణ విజయంగా గుర్తించబడింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి అస్సాం అండి. ధోల్‌ను ఆసియన్ వైల్డ్ డాగ్ అని కూడా పిలుస్తారండి. అస్సాం ముఖ్యమంత్రి ఎవరండి? హిమంత బిశ్వ శర్మ దీనిని ఒక ప్రధాన సంరక్షణ విజయగాథగా అభివర్ణించారండి. అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం ఐయుసిఎన్ ఈ ధోల్‌ను అంతరించిపోతున్న జాతిగా గుర్తించారండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ఏదండి కజిరంగా కర్బీ ఆంగ్లాంగ్ ప్రాంతంలో ధోల్ అంటే అది అడవి కుక్క తిరిగి కనిపించడం ఏ రాష్ట్రంలో ప్రధాన సంరక్షణ విజయంగా గుర్తించబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అస్సాం అండి. ధోల్‌ను ఆసియన్ వైల్డ్ డాగ్ అని కూడా పిలుస్తారండి. అయితే అస్సాం ముఖ్యమంత్రి ఎవరండి? హిమంత బిశ్వ శర్మ దీన్ని ఒక ప్రధాన సంరక్షణ విజయగాథగా అభివర్ణించారండి. అయితే అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం ఐయుసిఎన్ ఈ ధోల్‌ను అంతరించిపోతున్న జాతిగా గుర్తించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. యునెస్కో తాజా సర్వే ప్రకారం సుమారు 36 కిలోమీటర్ల పొడవైన గోడ కలిగి ప్రపంచంలో రెండవ అతిపెద్ద గోడగా గుర్తింపు పొందిన రాజస్థాన్ చారిత్రక కోట ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ కంబల్గఢ్ కోట అండి. ఈ కోట సముద్ర మట్టానికి సుమారు 1100 మీటర్లు అంటే 3600 అడుగుల ఎత్తులో కొండపై నిర్మించబడిందండి. ఓకేనా? మేవార్ పాలకుడు రాణా కుంభ 15వ శతాబ్దంలో అంటే 1443 నుండి 1458 మధ్య ఈ కోటను నిర్మించారండి. ప్రఖ్యాత మేవార్ యోధరాజు మహారాణా ప్రతాప్ జన్మస్థలంగా కూడా ఈ కోట ప్రసిద్ధి చెందిందండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ఏదండి యునెస్కో తాజా సర్వే ప్రకారం సుమారు ఎంతండి 36 కిలోమీటర్ల పొడవైన గోడ కలిగి ప్రపంచంలో రెండవ అతిపెద్ద గోడగా గుర్తింపు పొందిన రాజస్థాన్ చారిత్రక కోట ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కంబల్గఢ్ కోట అండి. అయితే ఇది సముద్ర మట్టానికి ఎంతండి 1100 మీటర్లు అంటే 3600 అడుగుల ఎత్తులో కొండపై నిర్మించబడిందండి. అయితే మేవార్ పాలకుడు రాణా కుంభ 15వ శతాబ్దంలో అంటే 1443 నుండి 1458 మధ్య ఈ కోటను నిర్మించారండి. అయితే ప్రఖ్యాత మేవార్ యోధరాజు ఎవరండి? మహారాణా ప్రతాప్ జన్మస్థలంగా కూడా ఈ కోట ప్రసిద్ధి చెందిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 14 సంవత్సరాల తర్వాత
కోల్కతాను సందర్శించిన అమెరికా విదేశాంగ కార్యదర్శి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి మార్కో రూబియో అండి. ఈ పర్యటన 2026 మే 23 నుండి 26 వరకు జరిగిందండి. కోల్కతాలోని మిషనరీస్ ఆఫ్ చారిటీ మదర్ హౌస్ను ఆయన సందర్శించారండి. ఇంతకుముందు 2012లో మే నెలలో హిల్లరీ క్లింటన్ కోల్కతా పర్యటన చేసిన చివరి అమెరికా విదేశాంగ కార్యదర్శిగా ఉన్నారండి. అలాగే 2026 మే 26న న్యూఢిల్లీలో జరగనున్న ఉన్నత స్థాయి క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్, జపాన్ మరియు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రులతో కలిసి ఆయన పాల్గొనాల్సి ఉందండి. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాల తర్వాత కోల్కతాను సందర్శించిన అమెరికా విదేశాంగ కార్యదర్శి ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మార్క్ రూబియో అండి. ఎప్పుడు జరిగింది ఈ పర్యటన అంటే మే 23 నుండి 26 వరకు జరుగుతుందండి. అయితే కోల్కతాలోని మిషనరీస్ ఆఫ్ చారిటీ మదర్ హౌస్ను ఆయన సందర్శించారండి. అయితే ఇంతకుముందు ఎప్పుడండి 2012లో మే నెలలో హిల్లరీ క్లింటన్ కోల్కతా పర్యటన చేసిన చివరి అమెరికా విదేశాంగ కార్యదర్శిగా ఉన్నారండి. ఓకేనా? అయితే 2026 మే 26న ఎక్కడ న్యూఢిల్లీలో జరగనున్న ఉన్నత స్థాయి క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఏవేవి భారత్, జపాన్ మరియు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రులతో కలిసి ఆయన పాల్గొనాల్సి ఉందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఐపీఎల్ 2026లో ఒకే సీజన్లో భారతీయ బ్యాటర్ అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును ఎవరు బద్దలు కొట్టారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి వైభవ్ సూర్యవంశీ అండి. ఆయన ఐపీఎల్లో 2026లో మొత్తం 53 సిక్సర్లు కొట్టారండి. దీంతో అభిషేక్ శర్మ పేరిటి ఉన్న 42 సిక్సర్ల గత రికార్డును అధిగమించారండి. ఒకే ఐపీఎల్ టోర్నమెంట్లో 50 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ క్రికెటర్గా వైభవ్ సూర్యవంశీ నిలిచారండి. ఓకేనా? గుర్తుంచుకోవాలి, భారతీయ బ్యాటర్ అంటే వైభవ్ సూర్యవంశీ వస్తాడండి. అలా కాకుండా ఓవరాల్గా చూసుకుంటే క్రిస్ గేల్ ఉన్నాడు 59 సిక్సెస్తో. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకూడదు. క్వశ్చన్ ఏంటంటే ఐపీఎల్ 2026లో ఒకే సీజన్లో భారతీయ బ్యాటర్ అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును ఎవరు బద్దలు కొట్టారు అంటే వైభవ్ సూర్యవంశీ అండి. ఏంటండి, ఆయన ఒకే సీజన్లో 53 సిక్సర్లు కొట్టాడండి. ఇంతకుముందు ఎవరి పేరు మీద ఉండేది? అభిషేక్ శర్మ పేరిటి మీద ఉండేదండి 42 సిక్సర్లు అప్పుడు. ఇప్పుడు అది బ్రేక్ అయిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. భారత్ మరియు ఇటలీ మధ్య 2027 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజంగా సంయుక్తంగా ప్రకటించిన నాయకులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి నరేంద్ర మోదీ మరియు జార్జియా మెలోనీ అండి. భారత్ మరియు ఇటలీ 2027 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజంగా నరేంద్ర మోదీ మరియు జార్జియా మెలోనీ సంయుక్తంగా ప్రకటించారండి. ఈ ప్రకటన రోమ్ నగరంలో జరిగిన ద్వైపాక్షిక చర్చల సమయంలో జరిగిందండి. భారత్ మరియు ఇటలీ 2029 నాటికి 20 బిలియన్ యూరోల వాణిజ్య లక్ష్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయండి. 2027 సంవత్సరం భారత్ మరియు ఇటలీ మధ్య దౌత్య సంబంధాలు 80వ వార్షికోత్సవాన్ని సూచిస్తుందండి. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే ఏవండి భారత్ మరియు ఇటలీ మధ్య ఏది 2027 సంవత్సరాన్ని ఏమి ఇయర్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజంగా సంయుక్తంగా ప్రకటించిన నాయకులు ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ నరేంద్ర మోదీ మరియు జార్జియా మెలోనీ అండి. ఓకేనా? అయితే ఈ ప్రకటన రోమ్ నగరంలో జరిగిన ద్వైపాక్షిక చర్చల సమయంలో జరిగిందండి. అయితే భారత్ మరియు ఇటలీ 2029 నాటికి ఎంతండి 20 బిలియన్ యూరోల వాణిజ్య లక్ష్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయండి. 2027 సంవత్సరం భారత్ మరియు ఇటలీ మధ్య దౌత్య సంబంధాలు ఎన్నదండి 80వ వార్షికోత్సవాన్ని సూచిస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. పాకిస్తాన్ ఇటీవల 75 ఏళ్ల దౌత్య సంబంధాల సందర్భంగా ప్రత్యేక 75 రూపాయల స్మారక నాణ్యాన్ని ఏ దేశంతో సంబంధాల గుర్తుగా విడుదల చేయాలని నిర్ణయించింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి చైనా అండి. ఈ దౌత్య సంబంధాలు 1951 మే 21న ప్రారంభమయ్యాయండి. ఈ నాణ్యం 75% రాగి మరియు 25% నికెల్ కలిగిన మిశ్రమంతో తయారు చేయబడిందండి. ఈ నాణ్యంపై నమ్మకం, స్నేహం, మద్దతు అనే భాగస్వామ్య నినాదాన్ని ఆంగ్లం, ఉర్దూ మరియు చైనీస్ భాషల్లో చెక్కారండి. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే ఏది పాకిస్తాన్ ఇటీవల ఎంతండి 75 ఏళ్ల దౌత్య సంబంధాల సందర్భంగా ప్రత్యేక 75 రూపాయల స్మారక నాణ్యాన్ని ఏ దేశంతో సంబంధాలు గుర్తుగా విడుదల చేయాలని నిర్ణయించింది అంటే ఆప్షన్ డి చైనా అండి. ఓకేనా? ఈ దౌత్య సంబంధాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే 1951 మే 21న ప్రారంభమయ్యాయి. అయితే ఈ నాణ్యంలో 75% రాగి మరియు 25% నికెల్ కలిగిన మిశ్రమంతో తయారు చేశారండి. అయితే ఆ నాణ్యంపై ఏమని రాసి ఉన్నాయండి? నమ్మకం, స్నేహం, మద్దతు అనే భాగస్వామ్య నినాదాన్ని ఏ భాషలో? ఆంగ్లం, ఉర్దూ మరియు చైనీస్ భాషల్లో చెక్కారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల పెంగ్విన్ రాండమ్ హౌస్ ప్రచురించిన ఆల్ టైమ్ ఫేవరెట్ ఫ్రెండ్షిప్ స్టోరీస్ పుస్తక రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి రస్కిన్ బాండ్ అండి.
ఈ కథలు డెహ్రాడూన్ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని రచించబడ్డాయండి. 2026 మే నెలలో రస్కిన్ బాండ్ 92వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ పుస్తకాన్ని విడుదల చేశారండి. సాహిత్య రంగానికి చేసిన సేవలకు గాను రస్కిన్ బాండ్‌కు 1999లో పద్మశ్రీ మరియు 2014లో పద్మభూషణ్ పురస్కారాలు కూడా లభించాయండి. ఇవి కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ఏదండి? పెంగ్విన్ రాండమ్ హౌస్ ప్రచురించిన ఆల్ టైమ్ ఫేవరెట్ ఫ్రెండ్‌షిప్ స్టోరీస్ పుస్తక రచయిత ఎవరండి? రస్కిన్ బాండ్ అండి. అయితే ఈ కథలు డెహ్రాడూన్ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకొని రచించబడ్డాయండి. అయితే 2026 మే నెలలో రస్కిన్ బాండ్ ఎనిమిదండి 92వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ పుస్తకాన్ని విడుదల చేశారండి. అయితే సాహిత్య రంగానికి చేసిన సేవలకు గాను రస్కిన్ బాండ్‌కు ఎప్పుడండి 1999లో పద్మశ్రీ, 2014లో పద్మభూషణ్ పురస్కారాలు కూడా లభించాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. కోల్‌కతాలో భారత నౌకాదళానికి 3 స్వదేశీ యుద్ధ నౌకలను ఇటీవల ఏ షిప్‌యార్డ్ అందజేసింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ అండి. ఈ సంస్థ ఐఎన్ఎస్ ధునాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్ మరియు ఐఎన్ఎస్ అగ్రై నౌకలను భారత నౌకాదళానికి అప్పగించిందండి. ఈ నౌకల అప్పగింత కోల్‌కతాలో జరిగిందండి. ఈ యుద్ధ నౌకల్లో ఒక స్టెల్త్ ఫ్రిగేట్, జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ నౌక మరియు ఒక సర్వే నౌక ఉన్నాయండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే కోల్‌కతాలోని భారత నౌకాదళానికి ఏంటండి 3 స్వదేశీయ యుద్ధ నౌకలను ఇటీవల ఏ షిప్‌యార్డ్ అందజేసింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ అండి. ఓకేనా? ఏంటండి అవి అంటే ఐఎన్ఎస్ ధునాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్ మరియు ఐఎన్ఎస్ అగ్రై నాయకులను భారత నౌకాదళానికి అప్పగించిందండి. ఎక్కడ అంటే కోల్‌కతాలో జరిగిందండి ఇది. ఈ యుద్ధ నౌకల్లో ఒక స్టెల్త్ ఫ్రిగేట్, జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ నౌక మరియు ఒక సర్వే నౌక ఉన్నాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. నవజాత శిశువుల్లో జన్యు సంబంధిత వ్యాధుల నిర్వహణ కోసం కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ దేశానికి అంకితం చేసిన జాతీయ కార్యక్రమం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ ఉమ్మీద్ నెట్వర్క్ అండి. ఉమ్మీద్ అనే పదానికి యూనిక్ మెథడ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఇన్హెరిటెడ్ డిసార్డర్స్ అనే విస్తృత రూపం ఉందండి. ఓకేనా? సో, ఫుల్ ఫామ్ కూడా గుర్తుంచుకోవాలి. ఈ కార్యక్రమం జన్యు సంబంధిత వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడం మరియు చికిత్స అందించడం మీద దృష్టి సారిస్తుందండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే నవజాత శిశువుల్లో జన్యు సంబంధిత వ్యాధుల నిర్వహణ కోసం కేంద్ర మంత్రి ఎవరండి? డాక్టర్ జితేంద్ర సింగ్ దేశానికి అంకితం చేసిన జాతీయ కార్యక్రమం పేరు ఏమిటి అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉమ్మీద్ నెట్వర్క్ అండి. ఏంటండి ఈ ఉమ్మీద్ ఫుల్ ఫామ్ అంటే యూనిక్ మెథడ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఇన్హెరిటెడ్ డిసార్డర్స్ అనే విస్తృత రూపం ఉందండి. ఓకేనా? ఈ కార్యక్రమం జన్యు సంబంధిత వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడం మరియు చికిత్స అందించడం మీద దృష్టి సారిస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. జనరల్ సాహబ్‌గా ప్రసిద్ధి చెందిన ఏ మాజీ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి మే 2026లో మరణించారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ బీసీ ఖండూరి అండి. ఆయన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా 2 విడతల్లో సేవలందించారండి. మొదటిసారి 2007 నుంచి 2009 వరకు, తరువాత 2011 నుండి 2012 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారండి. బీసీ ఖండూరి 1962 భారత్ చైనా యుద్ధం, అలాగే 1965 మరియు 71 భారత్ పాకిస్తాన్ యుద్ధాల్లో పాల్గొన్న అనుభవజ్ఞుడైన సైనికుడండి. కేంద్ర రహదారి రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన సమయంలో భారతదేశంలోని భారీ రహదారి ప్రాజెక్ట్ అయిన గోల్డెన్ క్వాడ్రిలేటరల్‌ను విజయవంతంగా అమలు చేశారండి. ఓకేనా? సో, గుర్తుంచుకోవాలి. ఏమండి? జనరల్ సాహబ్‌గా ప్రసిద్ధి చెందిన ఏ మాజీ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి మే 2026లో మరణించారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ బీసీ ఖండూరి అండి. అయితే ఆయన 2 విడతల్లో సేవలందించారండి. ఎప్పుడు? మొదటిసారి 2007 నుండి 2009 వరకు, తర్వాత 2011 నుండి 2012 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారండి. అయితే బీసీ ఖండూరి ఎప్పుడండి? 1962లో భారత్ చైనా యుద్ధం, అలాగే 1965 మరియు 71లో భారత్ పాకిస్తాన్ యుద్ధాల్లో పాల్గొన్న అనుభవజ్ఞుడైన సైనికుడండి ఆయన. ఓకేనా? అలాగే ఆయన కేంద్ర రహదారి రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన సమయంలో భారతదేశంలోని భారీ రహదారి ప్రాజెక్ట్ అయిన గోల్డెన్ క్వాడ్రిలేటరల్‌ను విజయవంతంగా అమలు చేశారండి ఈయన. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. కార్మికులు మరియు యజమానులను అనుసంధానించేందుకు ఉచిత డిజిటల్ ఉపాధి వేదిక శ్రమ మిత్ర యాప్‌ను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి హర్యానా అండి. ఈ యాప్‌ను హర్యానా కార్మిక శాఖ మంత్రి అనిల్ విజ్ ప్రారంభించారండి. మేస్త్రీలు, వడ్రంగులు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, పెయింటర్లు మరియు ఇతర అసంఘటిత రంగ కార్మికులు ఈ యాప్ ప్రధాన లక్ష్య వర్గంగా ఉన్నారండి. ఈ యాప్ హిందీ, ఇంగ్లీష్ మరియు పంజాబీ అనే 3 భాషల్లో అందుబాటులో ఉంటుందండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే కార్మికులు మరియు యజమానులను అనుసంధానించేందుకు ఉచిత డిజిటల్ ఉపాధి వేదిక ఏదండి పేరు? శ్రమ మిత్ర యాప్‌ను ఏ ప్రభుత్వం అండి ప్రారంభించిందంటే హర్యానా అండి.
ఓకేనా? అయితే ఈ యాప్‌ను హర్యానా కార్మిక శాఖ మంత్రి ఎవరండి? అనిల్ విజ్ ప్రారంభించారండి. అయితే మేస్త్రీలు, వడ్రంగులు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, పెయింటర్లు మరియు ఇతర అసంఘటిత రంగ కార్మికులు ఈ యాప్ ప్రధాన లక్ష్యం వర్గంగా ఉన్నారండి. అయితే ఈ యాప్ మొత్తం 3 లాంగ్వేజ్‌లో అవైలబుల్ ఉందండి. హిందీ, ఇంగ్లీష్, పంజాబీ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ క్వెషన్ అండ్ ఆన్సర్స్‌లో డిస్కస్ చేసాం దీని గురించి. ఆన్సర్ తెలిస్తే మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. రస్కిన్ బాండ్‌కు పద్మభూషణ్ పురస్కారం ఏ సంవత్సరంలో ప్రదానం చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.